నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీ రామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకంతో రెండవ విడత రైతుల ఖాతాల్లోకి నిధులు జమ. అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్న మంచి నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చని కొనియాడిన శ్రీ సొంగ రోషన్ కుమార్. జంగారెడ్డిగూడెం శాఖ గ్రంథాలయంలో గ్రంథాలయ వారోత్సవ ముగింపు సభ. ముఖ్య అతిథిగా మండల ఎడ్యుకేషనల్ ఆఫీసర్ బి రాములు, మండల డెవలప్మెంట్ పరిషత్ ఆఫీసర్ కెఆర్ కృష్ణప్రసాద్, మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవు. ఇజ్రాయెల్కు కౌన్సిలింగ్ ఇచ్చిన సీఐ సుభాష్, ఎస్ఐ ప్రసాద్. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకంతో రెండవ విడత రైతుల ఖాతాల్లోకి నిధులు జమ చేసిన సొంగ రోషన్ కుమార్. చింతలపూడి వ్యవసాయ మార్కెట్ ప్రాంగణంలో జరిగిన అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో గౌరవ శాసనసభ్యులు శ్రీ సొంగ రోషన్ కుమార్ పాల్గొన్నారు. వైసీపీ హయాంలో 3 విడతల్లో 13,500 ఇస్తే, కూటమి పాలనలో 2 విడతల్లోనే 14,000 ఇస్తూ మేలు చేస్తున్న ప్రభుత్వం మనదని అన్నారు. అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్న మంచి నాయకుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అని అన్నారు. ఒక్క చింతలపూడి నియోజకవర్గంలోనే 36,818 మంది రైతులు 24.26 కోట్ల రూపాయలు వారి ఖాతాల్లోకి జమ కాబోతున్నాయి. వైసీపీ ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వ నిధులతో కలిపి 13,500 ఇస్తే, మన అందరి కూటమి ప్రభుత్వంలో 20,000 ఇస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 3 వాయిదాల్లో 13,500 ఇవ్వగా, మన ప్రభుత్వం 2 విడతల్లోనే 14,000 ఇచ్చేశాం. మరో 6,000 3వ విడతలో అందించబోతున్నాం. ఒక్క చింతలపూడి నియోజకవర్గంలోనే మన ప్రభుత్వ హయాంలో ఎక్కువ కోట్లు గతంలో కంటే ఎక్కువగా రైతులకు ఇవ్వబోతున్నాం. సంక్షేమ పథకాల అమల్లో దేశంలోనే మొదటి స్థానంతో ఆంధ్రప్రదేశ్ రికార్డులు సృష్టిస్తోంది. వృద్ధులు, వితంతువులకు 4,000 పింఛనిస్తూ జాతీయ స్థాయిలో అగ్రగామిగా నిలుస్తోంది. తల్లికి వందనం పథకాన్ని వైసీపీ ప్రభుత్వంలో ఒక్క బిడ్డకే పరిమితం చేస్తే, మన కూటమి ప్రభుత్వంలో ఎంతమంది బిడ్డలుంటే అందరికీ ఇస్తున్నాం. ఆడపడుచులు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేస్తున్నారు. ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా పొందుతున్నారు. కానీ ప్రజలు అన్నీ గమనిస్తున్నారని చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్, ఏఎంసీ మాజీ చైర్మన్ ముత్తారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, ఏఎంసీ చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్లు, పాక్స్ చైర్మన్లు, డైరెక్టర్లు, మండల కూటమి పార్టీల అధ్యక్షులు, మాజీ ఏఎంసీ చైర్మన్ జగ్గవరపు ముత్తారెడ్డి గారు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు. జిల్లా కలెక్టరేట్ గౌతమి సమావేశ మందిరంలో గురువారం ఎన్టీఆర్ వైద్య సేవలు జిల్లా క్రమశిక్షణ కమిటీ సమావేశాన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, ప్రభుత్వ, ప్రైవేటు వైద్యులతో జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ప్రధానంగా ప్రభుత్వ, ప్రైవేటు హాస్పిటల్స్పై వచ్చిన ఫిర్యాదులపై కలెక్టర్ సమీక్షించారు. ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా 96, గుర్తించబడిన కేసులు 22, ఇందుకు సంబంధించిన 18 హాస్పిటల్స్ వారీగా వచ్చిన ఫిర్యాదులపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి మాట్లాడుతూ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవను సక్రమంగా అమలు చేయని సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. నిరుపేద, మధ్యతరగతి కుటుంబాల వారు ఆపద, అత్యవసర సమయంలో వైద్యం పొందేందుకు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ఆశ్రయిస్తారని, వారికి మెరుగైన వైద్య సేవలు అందేలా వైద్య సిబ్బంది చర్యలు తీసుకోవాలన్నారు. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. మన ఏలూరు జిల్లాలో ఎన్టీఆర్ వైద్య సేవలు అందించడంలో ముందున్నామని, అయితే భవిష్యత్తులో కూడా ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని అన్నారు. హాస్పిటల్లో ఆకస్మిక తనిఖీలు చేస్తానని, నిబంధనలకు విరుద్ధంగా ఉంటే తక్షణ చర్యలు తప్పవని అన్నారు. అన్ని నెట్వర్క్ హాస్పిటల్లో వైద్య నిపుణులు, వైద్యులు మరియు సిబ్బంది పేర్లు, ఫోన్ నెంబర్లతో సహా వివరాలను ప్రదర్శించాలని, ఏమైనా మార్పులు జరిగినా సకాలంలో తెలియజేయాలని ఆదేశించారు. అన్ని నెట్వర్క్ ఆసుపత్రుల్లో సీసీ కెమెరాలను నిర్వహించాలని, ఏదైనా అంతరాయం ఏర్పడితే సకాలంలో సరిచేయాలని అన్నారు.
ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి వి విశ్వేశ్వరరావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పిజే అమృతము, DCHS డాక్టర్ బి పాల్ సతీష్ కుమార్, NTR వైద్యశ్రీ కోఆర్డినేటర్ డాక్టర్ ఐ రాజు, ప్రధాన ప్రభుత్వ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ MS రాజు, ప్రభుత్వ ప్రైవేటు హాస్పిటల్స్ వైద్యాధికారులు, ప్రతినిధులు, ఆరోగ్యశ్రీ టీం లీడర్లు రాజా, భారతి, శ్రీను, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. What is ECG? ఏ కాల్ లేదా? ఏం టెస్ట్ చేస్తున్నారు? ఈ కేసు కూడా చెప్పండి. ఆర్థో కేసు? స్కాన్స్ సెంటర్స్. ఏం టెస్ట్ లో రికమెండ్ చేశారంటే ఏం టెస్ట్ కి అంత డబ్బు కలెక్ట్ మీ అందరూ మరి ఏం చేస్తారు? ఆర్కెస్ట్రా కార్డు లేదా అంటే పర్వాలేదా? లేదు మేడం, ఆధార్ కార్డు ద్వారా మనం సెర్చ్ చేసి So that is not correct. We are seeing the free OPDs, madam. Only for the test we have charged, but then we have refunded. No, డాక్టర్ గారు అదే చెప్తున్నాను. కొన్ని టెస్ట్లో ఆరోగ్యశ్రీలో ఉంటే ఆరోగ్యశ్రీ కార్డు లేదంటే కూడా ఆరోగ్యశ్రీలో బెనిఫిషరీగా ఉంటే కొన్ని టెస్ట్లో ఓపీస్ లెవెల్లోనే ఫ్రీ ఆఫ్ సర్వీస్ చేయాలి, క్యాష్లెస్గా చేయాలి, నాట్ ఫ్రీ ఆఫ్ సర్వీస్. అందులో ఎక్స్రే ఇస్ ఆల్సో ఇంక్లూడెడ్, బట్ యూ హ్యావ్ ఆల్సో కలెక్టెడ్ మనీ ఫర్ ఎక్స్రే when they came. So there is a finding. What is the penalty to be given? కాస్ట్లు చేయాలి. సో లిస్ట్ ఆఫ్ సర్వీసెస్ ఓపీ లెవెల్లో క్యాష్లెస్ గా ఏమేమి ఉంటుందన్నది హాస్పిటల్ డిస్ప్లే చేయాలా? ఎన్ష్యూర్ ఆల్ అథారిటీ నెట్వర్క్ హాస్పిటల్స్ are displaying, because ఇప్పుడు మొదటి డిసిప్లిన్ కమిటీలో లాట్ ఆఫ్ ఇష్యూస్ ఆర్ సార్టెడ్ డ్రాప్డ్ బికాస్ వాళ్ళకి క్యాష్లెస్ ఓపీ ట్రీట్మెంట్ అందరూ క్యాష్ తీసుకుంటున్న అలిగేషన్ ఉంటే కూడా ఓపీలో కొన్ని సర్వీసెస్ ఫ్రీ, మిగతా అన్నిటికీ డబ్బు ఇవ్వాలి, తర్వాత మీకు వస్తుంది అన్నది పబ్లిక్ నాలెడ్జ్ కి ప్లస్ ఫర్ ద నాలెడ్జ్ ఆఫ్ ద డాక్టర్స్ వీడియో ఆల్సో ఇట్ హస్ టు డిస్ప్లే. వై సో నౌ వీ హావ్ టు పెనలైజ్ యువర్ డాక్టర్. వాట్ ఇస్ పెనలైజింగ్ ప్రాసెస్ గైడ్లైన్స్ స్ట్రక్చర్? Correct me, because this is the guidelines the department has given. ఇవన్నీ ఫ్రీ కదా, ఓపీలోనే ఫ్రీ టెస్ట్లు కొన్ని ఉన్నాయి. బాలల వారోత్సవాలను పురస్కరించుకొని బాలల సంక్షేమ సంరక్షణ మరియు వీధి బాలల సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో ఏలూరు శనివారపేట ప్రభుత్వ బాలుర వసతి గృహంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏలూరు జిల్లా ఎస్పీ శ్రీ కె ప్రతాప్ శివకిషోర్ IPS హాజరయ్యారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ప్రభుత్వ వసతి గృహంలో చదువుకుంటున్న 51 మంది విద్యార్థులు ఎంతో క్రమశిక్షణతో మార్చ్ ఫాస్ట్ చేశారని, భవిష్యత్తులో విద్యార్థులు మరింత కష్టపడి జీవితంలో ఎదుగుదల కొరకు ప్రయత్నం చేయాలని అన్నారు. భవిష్యత్తులో ఎదుగుదలకు అది ఎంతో ఉపయోగపడుతుందని, బాహ్య ప్రపంచంలో మంచి నడవడికతో ఉండేలాగా క్రమశిక్షణ కలిగి ఉంటారని, మీరంతా ఎన్నో కష్టాలు పడ్డారని, కొంతమందికి అమ్మా నాన్నలు లేరని, అటువంటి వారు ఎవరో కూడా అధైర్యపడకుండా ధైర్యంగా కష్టపడి చదువుకుంటే జీవితంలో మంచి స్థితికి వస్తారని, నేటి బాలలే రేపటి పౌరులని, ఎన్ని కష్టాలు పడినా ధైర్యంగా ఉండి సమాజంలో మంచివారుగా ఎదగాలని, పెరిగి పెద్దవారైన తర్వాత అన్ని రంగాలలో ముందంజ వెయ్యాలని, పెద్దైన తర్వాత ఎదుటివారి ఆదర్శంగా ఉండాలని, మంచిని నేర్చుకోవాలని, చెడు పట్ల ఆకర్షితులు కాకూడదని, 10 మందికి ఆదర్శంగా ఉండాలని ఈ వారోత్సవాలను పురస్కరించుకొని బాలుర వసతి గృహంలో నిర్వహించిన క్రీడల పోటీలలో గెలుపొందినటువంటి విద్యార్థులకు బహుమతి ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ గారు విద్యార్థులకు కావలసిన సదుపాయాల కల్పనలో తన వంతు సహాయం అందిస్తానని, 26వ తేదీ నిర్వహించే రిపబ్లిక్ పర్యటనకు వసతి గృహంలో బాలురు నిర్వహించినటువంటి మార్చ్ ఫాస్ట్ను ఏర్పాటు చేయట కొరకు ఇప్పటి నుండే విద్యార్థులు మరింత కష్టపడి నేర్చుకోవాలని, ఈ కార్యక్రమంలో ఏలూరు 3 టౌన్ ఇన్స్పెక్టర్ కోటేశ్వరరావు గారు, బాలుర వసతి గృహం సూపరింటెండెంట్ శ్రీమతి శ్రీవల్లి గారు, డాక్టర్ కిషోర్ గారు, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ గారు, DPO జ్యోతి గారు, జేజే కమిటీ మెంబర్ పద్మ గారు, 51 మంది విద్యార్థులు, 7 మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మీలో చాలా మంది పోలీస్ ఆఫీసర్లు అవ్వచ్చు, దేశం గర్వకారణం అయ్యే వాళ్ళు అవ్వచ్చు. మీరు మనం నేర్చుకున్న దాన్ని మనం ఎలా పాటించవచ్చు అనేది కానీ మీరు దృష్టి పెట్టుకుంటే ఈ వయసులో మీకు ఎన్ని కష్టాలు ఉన్నా, మీ అందరూ కూడా చాలా కష్టాలు పడ్డారు, చాలా ఇబ్బందుల్లో ఉండేవాళ్ళు, కొంతమందికి అమ్మా నాన్న లేరు, కొంతమందికి ఉన్నా చూసుకునే వాళ్ళు సరిగ్గా లేరు,
ఆ ఇబ్బందులు ఉన్నాయని చెప్పి మనం భయపడకూడదు. ఇబ్బందుల నుంచి మనల్ని ఏం బయటపడేస్తాయి? మనకి ఇబ్బంది ఎదురైతే మనం ఏం చేయాలా? ఎదుర్కోవాలి. గట్టిగా చెప్పాలి. ఎలా ఎదుర్కొంటాం? చదువు, ఇంకా ధైర్యం, ఇంకా డిసిప్లిన్. వెరీ గుడ్. ఈ మూడు మనకు ఉంటే మనల్ని సక్సెస్ఫుల్ కాకుండా ఎవరైనా ఆపగలుగుతారా? ఎవరైనా ఇబ్బంది మనల్ని ఆపగలుగుతుందా? వెరీ గుడ్. అది ఒక్కటి మీకు మనసులో ఉంటే మిమ్మల్ని ఆపగలిగేవారు, మిమ్మల్ని సక్సెస్ఫుల్ కాకుండా చేయగలిగేవారు ప్రపంచంలో ఎవరు ఉండరు. మీకు అన్ని శక్తులు అందరూ కూడా మిమ్మల్ని మీకు సహకారం అందిస్తారు. మీరు బ్యాండ్ బాగా ప్రాక్టీస్ చేస్తే ముందు ముందు ఎంత దూరం వెళ్ళొచ్చు? ఫ్రెండ్స్ ని ఎట్లా ఎంచుకోవాలి, బ్యాడ్ ఫ్రెండ్స్ ని ఎట్లా దూరం చేసుకోవాలి. ఎక్కడికి? ఢిల్లీ వరకు వెళ్ళొచ్చు. అరేనా? ప్రైజ్ పొందాను. అంతేకాకుండా నేను బయటికి వెళ్ళి కూడా మంచి పని చేసుకుంటూ నాకు జంగారెడ్డిగూడెం శాఖ గ్రంథాలయంలో గ్రంథాలయ వారోత్సవ ముగింపు సభ గ్రంథాలయ చైర్మన్ కొప్పాక శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల ఎడ్యుకేషనల్ ఆఫీసర్ బి రాములు, మండల డెవలప్మెంట్ పరిషత్ ఆఫీసర్ కె.ఆర్. కృష్ణప్రసాద్, మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి హాజరయ్యారు. ఈ సందర్భంగా సభాధ్యక్షులు కొప్పాక శ్రీనివాసరావు మాట్లాడుతూ గత వారం రోజులుగా వివిధ స్కూళ్ల నుంచి అనేక పోటీలలో విద్యార్థుల పార్టిసిపేషన్ చాలా ఎక్కువగా ఉందని, ఇది మంచి శుభ పరిణామమని, దీనికోసం అవిశ్రాంతంగా కష్టపడిన గ్రంథాలయ సిబ్బంది, గ్రంథాలయ అభివృద్ధి కమిటీ కార్యవర్గ సభ్యులు ఎంతో శ్రమించి తక్కువ టైం ఉన్నప్పటికీ శోభాయమానంగా తీర్చిదిద్దారని, కార్యక్రమం విజయవంతం చేశారని వారికి అభినందనలు తెలిపారు. అలాగే క్విజ్ తదితర కార్యక్రమాలు నిర్వహించిన సిజే రాజుని గ్రంథాలయ అభివృద్ధి కమిటీ శాలువాతో సత్కరించింది. అలాగే గ్రంథాలయ అభివృద్ధి కమిటీ ఉపాధ్యక్షుడు ఇనుముల వెంకట పాపారావు గారు గ్రంథాలయానికి 6 కుర్చీలను బాలకృష్ణ ఫ్యాన్స్ తరపున బహుకరించారు. వారిని పలువురు కూటమి పెద్దలు అభినందించారు. బి రాములు మాట్లాడుతూ గ్రంథాలయాలు మానసిక వికాసానికి, విజ్ఞానానికి ఉపయోగపడతాయని, ప్రభుత్వ స్కూళ్లలో కూడా గ్రంథాలయాలు ఉన్నాయని, వాటిని విద్యార్థులు ఉపయోగించుకోవాలని సూచించారు. అలాగే కూటమి నాయకులు, జనసేన, తెలుగుదేశం, టీడీపీ నుంచి పలువురు వక్తలు విద్యార్థులను అభినందిస్తూ మంచి సూచనలు చేశారు. ఈ వారోత్సవాల బహుమతుల పంపిణీ కార్యక్రమంలో ప్రథమ బహుమతి దాతగా క్విజ్, వ్యాసరచన, వక్తృత్వ, చిత్రలేఖనం, చదరంగం, లెమన్ అండ్ స్పూన్ పోటీలలో గెలుపొందిన వారికి గుల్లపూడి నాగచంద్రబాబు జ్ఞాపకార్థం వారికి కుమారులు గ్రంథాలయ డైరెక్టర్ కామరాజు రమేష్ అన్ని విభాగాల్లో ప్రథమ బహుమతి అందించారు. అలాగే ద్వితీయ బహుమతి అన్ని విభాగాలలో విద్యార్థులకు కల్కి యువరాజ్ ట్రేడర్స్ వారు విద్యార్థులకు బహుమతులు, మెమోంటో అందించారు. ఈ కార్యక్రమంలో క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ నంబూరి రామచంద్రరాజు గారు, సెట్టిబల్జ కార్పొరేషన్ డైరెక్టర్ చిట్టిపైన రామలింగేశ్వరరావు గారు, అగ్రికల్చర్ మార్కెట్ వైస్ చైర్మన్ మారిశెట్టి సత్యనారాయణ గారి దంపతులు, బీజేపీ పట్టణ అధ్యక్షులు తాటికొండ సుధాకర్, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షురాలు పివి రామలక్ష్మి, బీజేపీ నాయకులు అర్జుల మురళి గారు, జనసేన 4వ వార్డు కౌన్సిలర్ వలవల తాతాజీ గారు, 5వ వార్డు కౌన్సిలర్ రమాదేవి గారు, మహంకాళి రామ్మోహన్ రావు గారు, టీడీపీ నాయకులు షేక్ ముస్తఫా గారు, తెలుగుదేశం తెలుగు మహిళా నాయకురాలు గుల్లపూడి శ్రీదేవి గారు, గ్రంథాలయ కమిటీ మెంబర్సు ఇనుముల వెంకట పాపారావు, గ్రంథాలయ కమిటీ కార్యదర్శి దోసూరి సుబ్బారావు, చింతల శ్రీను, గుల్లపూడి కామరాజు, లక్ష్మీ గాయత్రి, దుర్గా లైబ్రరియన్ పి దుర్గారావు గారు పాల్గొన్నారు. వచ్చిన అతిథులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి, వివిధ స్కూళ్ల విద్యార్థులకు, టీచర్లకు, యజమానులకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. గ్రంథాలయ వారోత్సవాలు జరుపుకోవటం, పిల్లల్లో ఉన్నటువంటి నైపుణ్యాలను, స్కిల్స్ ని వెలికి తీయడానికి ఉపయోగపడే ఈ మహత్తర కార్యక్రమం గురించి పిల్లల్ని ఉద్దేశించి
ప్రేరణాత్మకంగా పిల్లలకి కావాల్సిన 4 మంచి మాటలు పెద్దల ద్వారా మనం కూడా తెలుసుకుంటే కార్యక్రమాన్ని 2 నిమిషాలు కొనసాగించవలసిన ముందు ఎంఏ గారు మాట్లాడుతుందో కోరుతున్నాను. ముందుగా గ్రంథాలయ 58వ గ్రంథాలయ వారోత్సవానికి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారములు. అలాగే విద్యార్థులకు నా యొక్క ఆశీస్సులు. మరి పుస్తక పఠనం అనేది ప్రతి విద్యార్థి, ప్రతి హ్యూమన్ బీయింగ్ జీవితంలో ఒక భాగం కావాలి. ఎందుకంటే పుస్తక పఠనం ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం తాడేపల్లి వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో మచిలీపట్నం పార్లమెంటు పరిధిలో జరిగిన ముఖ్య నాయకుల సమక్షంలో సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయన నియోజకవర్గ పరిధిలో మోంతా తుఫాన్ కారణంగా పంట నష్టం జరిగిన రైతుల పరిస్థితుల గురించి మరియు నేటికి ముంతా తుఫాన్ బాధితుల రైతులకు ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయం అందకపోవటం బట్టి తీవ్ర విచారం జగన్మోహన్ రెడ్డి వ్యక్తపరిచారు. మచిలీపట్నం పరిధిలో జగన్మోహన్ రెడ్డి పంటలు పరిశీలించడం బట్టి రైతుల్లో ధైర్యాన్ని నింపారని జట్టి గురునాథరావు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మచిలీపట్నం పార్లమెంటు పరిశీలకులు జట్టి గురునాథరావు మరియు మాజీ మంత్రివర్యులు పేర్ని నాని, కొడాలి నాని, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తదితర నాయకులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. శ్రీరామచంద్ర మాక్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు, 9% వడ్డీ, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు, 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు, 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు, 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ, 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మాక్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821 225 885 మరియు 94917 11922. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవని హిజ్రాలకు కౌన్సిలింగ్ ఇచ్చిన సీఐ సుభాష్. జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ వద్ద గురువారం సీఐ సుభాష్, ఎస్ఐ ప్రసాద్ అవగాహన కార్యక్రమం చేపట్టారు. పట్టణంలో పలుచోట్ల భిక్షాటన చేస్తున్న హిజ్రాలను పిలిచి అవగాహన చేపట్టారు. ఇటీవల హైదరాబాద్లో ఒక వ్యక్తిపై హిజ్రాలు దాడి చేసిన ఘటనపై 2 తెలుగు రాష్ట్రాల్లో ఆయా ప్రాంతాల్లో హిజ్రాలకు అవగాహన చేపడుతున్నారు. శుభకార్యాలకు వెళ్లి డబ్బులు డిమాండ్ చేయవద్దని వివరించారు. దుకాణాలు, ఇతర చోట్ల ప్రజలు ఇచ్చింది తీసుకోవాలని డిమాండ్ చేసి అల్లర్లు సృష్టిస్తే వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీఐ, ఎస్ఐ హెచ్చరికలు జారీ చేశారు. ఇజ్రాయెల్ భిక్షాటన వదిలి వ్యాపారం, ఉద్యోగాల వైపు అడుగులు వేయాలని సూచనలు జారీ చేశారు.
జంగారెడ్డిగూడెం బస్టాండ్ ఎదురుగా ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర రాష్ట్ర ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడీఎస్యు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిపారు. ఈ సందర్భంగా పీడీఎస్యు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఈ భూషణం మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా 17 మెడికల్ కళాశాలలు మంజూరు చేసిందన్నారు. వాటిలో 5 కళాశాలల నిర్మాణ పనులు పూర్తి చేసి తరగతులను నిర్వహిస్తున్నారన్నారు. మిగిలిన కళాశాలలు నిర్మాణ పనులు నిలిచిపోయాయన్నారు. ప్రస్తుతం అధికారంలో వచ్చిన కూటమి ప్రభుత్వం వాటిని ప్రైవేటీకరణ చేయడానికి ప్రభుత్వ ప్రైవేటు పార్ట్నర్షిప్ పీపీపీ విధానాన్ని తీసుకురావటాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. జీవో నెంబర్ 107, 108లను రద్దు చేయకుండా ప్రైవేటీకరణ చేయడానికి కూటమి ప్రభుత్వం శరవేగంగా చర్యలు చేపట్టడాన్ని ఖండిస్తున్నామన్నారు. అధికారం రాకముందు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా నేడు అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చి ప్రజలను అత్యంత దారుణంగా మోసం చేస్తుందన్నారు. గత ప్రభుత్వం 5 మెడికల్ కళాశాలలను పూర్తి చేయగా ఈ ప్రభుత్వం నిధులు కేటాయించి ఒక్క మెడికల్ కాలేజీని పూర్తి చేయకుండా ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడం దుర్మార్గపు చర్య అన్నారు. దీనివలన పేద ప్రజలకు ప్రభుత్వ విద్యను వైద్యాన్ని దూరం చేస్తుందని విమర్శించారు. అంతేకాకుండా పేద ప్రజలను ఆర్థికంగా దోపిడీ చేయడానికి ప్రయత్నాలు చేస్తుందని దుయ్యబట్టారు. ఎప్పటికైనా ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే పీపీపీ విధానాన్ని రద్దు చేసి ప్రభుత్వమే 100 కోట్ల నిధులు కేటాయించి పెండింగ్లో ఉన్న మెడికల్ కళాశాలల నిర్మాణ పనులను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పీడీఎస్యు జిల్లా ఉపాధ్యక్షులు బన్నె వినోద్, బి గణేష్, డి రాజ్ కుమార్, ఎస్ జశ్వంత్, ఎం అభి, ఎస్ మహిదర్, ఎం విష్ణు, డి లహర్, కె హనుక్ తదితర విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు జంగారెడ్డిగూడెం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం వద్ద కూటమి ప్రభుత్వం ఏదైతే ఈ రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం చేయడం కోసం చూస్తూ ఉందో ఆ విధానాలను వ్యతిరేకిస్తూ ఈరోజు ఇక్కడ ఆందోళన కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. గత ప్రభుత్వ భాగస్వామ్యంతో అనేక మెడికల్ కాలేజీలని రాష్ట్ర వ్యాప్తంగా తీసుకురావడం జరిగింది. ఈ మెడికల్ కాలేజీల వల్ల పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు పూర్తి వైద్యం, కార్పొరేట్ స్థాయి వైద్యం అందుతుందని, అలాగే ఎవరైతే సామాజిక వర్గాల విద్యార్థులు ఉన్నారో వాళ్ళు ఎంబీబీఎస్ చదవడం కోసం ఈ కాలేజీలు ఉపయోగపడతాయని చెప్పేసి గత ప్రభుత్వం తీసుకొచ్చింది. ఆ ప్రభుత్వం ఏదైతే తీసుకొచ్చి కాలేజీలో నిర్మాణంలో ఉండగా కూటమి ప్రభుత్వం వచ్చింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పీపీపీ ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ అనేటువంటి పేరుతో ఈరోజు మెడికల్ కాలేజీల్ని ప్రైవేటు వ్యక్తులకి కూటమి ప్రభుత్వం కట్టబెట్టడానికి అనేక కుట్రలు చేస్తూ ఉంది. దీన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. అంతేకాకుండా గతంలో ఉన్నటువంటి ఏవైతే మెడికల్ కాలేజీలు ఉన్నాయో వాటిని కొన్ని ప్రైవేటు పరం చేసింది అప్పుడున్నటువంటి టీడీపీ ప్రభుత్వం. కానీ ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత యువగళం పాదయాత్రలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మేము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో పీపీపీ విధానాన్ని రద్దు చేస్తూ ఉన్నారు. అలాగే జీవో నెంబర్ 107, 108 ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మేము రద్దు చేస్తామని చెప్పారు. మేము ఒకటే అడుగుతూ ఉన్నాం, ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని కానీ, నారా చంద్రబాబు నాయుడు గారిని కానీ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు కానీ ఒకటే అడుగుతున్నాం. ఈరోజు విశాఖలో గూగుల్ డేటా సెంటర్ తీసుకొచ్చారు. 1000 కోట్ల రూపాయలు ఈరోజు గూగుల్ డేటా సెంటర్కి ఇస్తూ ఉన్నారు. మరి ఏవైతే ప్రజలకు అవసరమో ఆ అవసరాన్ని, సంక్షేమ పథకాలు ఏవైతే అవసరమో వాటిని మీరు పూర్తిగా ఇస్తామని చెప్పారు. కానీ ఈరోజు కూడా వాటిని ఇవ్వకుండా మరి ప్రజలకు అవసరమైనటువంటి మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడాన్ని మేము ఎండగడుతున్నాం. ఈ విధానాలు సరైనవి కాదని చెప్తాను. దీన్ని కంపల్సరీగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విద్యార్థి సంఘాలతో కలిపి పెద్ద ఎత్తున మరి ఆందోళన కార్యక్రమాలు చేయడానికి ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం మరి ముందుకు వస్తుంది అని చెప్పేసి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకంతో 2వ విడత రైతుల ఖాతాల్లోకి నిధులు జమ. అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్న మంచి నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చని కొనియాడిన శ్రీ సొంగ రోషన్ కుమార్. జంగారెడ్డిగూడెం శాఖ గ్రంథాలయంలో గ్రంథాలయ వారోత్సవ ముగింపు సభ. ముఖ్య అతిథిగా మండల ఎడ్యుకేషనల్ ఆఫీసర్ బి రాములు, మండల డెవలప్మెంట్ పరిషత్ ఆఫీసర్ కెఆర్ కృష్ణప్రసాద్, మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి.
చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవు. ఇజ్రాయెల్కు కౌన్సిలింగ్ ఇచ్చిన సీఐ సుభాష్, ఎస్ఐ ప్రసాద్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.